హాయ్ హలో వెల్కమ్ టు సాఫ్ట్ సొల్యూషన్. ఈరోజు మనతో ఉన్నారు ఒక గొప్ప మనిషి. ఆయన గురించి ఏమని చెప్పాలి, ఎంతని చెప్పాలి, ఎంత చెప్పినా తక్కువే, కానీ చెప్పక తప్పదు, ఎందుకంటే తీసుకున్నాం కదా. ఆయన పేరు రంధ్రానివేశి. ఆయన పేరు మళ్ళీ చెప్తున్నా, రంధ్రానివేశి. కానీ ఆయన గొప్ప మనిషి. ఆయన చిన్నప్పటి నుంచి ఒక వింత మనిషి అండి. అంటే ఎగ్జాంపుల్కి చెప్తాను. బేసిక్గా అన్నప్రసంగంలో ఏమైందంటే ఆ కాయో ఈ కాయో ఆ పండో ఈ పండో ఆ కత్తో ఆ సుత్తో పట్టుకుంటారు. కానీ మన భయ్య ఏకంగా అది పెడుతున్నాడు. అదే అదే కెమెరా. సో మన రంధ్రాన్వేష్ గారు చిన్నప్పటి నుంచి కెమెరా పట్టుకుని ఈరోజు పెద్ద డిఓపి అయ్యారు. సో అది చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే ఇతను ఇంటర్వ్యూ కోసం నేను చాలా ట్రై చేశాను సార్, అయినా సరే దొరకలేదు. సో మొత్తానికి అట్టగాలకి పట్టుకుని ఆయన లాక్కొచ్చాను. ఆయనతో ఇప్పుడు చిట్చాట్ చేయబోతున్నాం. ఆయన గురించి తెలుసుకునే ముందు ఇంకో విషయం చెప్పాలి. అదేంటంటే చాలామంది వర్క్ని ప్రేమిస్తారు, చాలామంది అమలు ప్రేమిస్తారు. నేను అందరం ప్రేమిస్తాను. అయితే ఆయన మాత్రం ఓన్లీ కెమెరాని ప్రేమిస్తాడు. అటువంటి గొప్ప మనిషి, అటువంటి మహానుభావుడు, ఒక అద్భుతమైన వ్యక్తి. ఆయన ఈరోజు నిజంగా మన దగ్గర రావడం అనేది నిజంగా మనం చేసుకున్న పుణ్యం, అది పూర్వజనం సుకృతం. సార్ నమస్కారం సార్. సార్ ఏం సార్ పెట్టారు పైకి. సార్ నాకు డౌట్ సార్, ఏం చేస్తున్నారు మీరు? వీడియో షూట్ చేస్తున్నారా సార్? ఇంకో డౌట్ సార్, ఇదంతా షూట్ చేసి మీరు ఏం చేస్తారు సార్? ఎక్కడ పెట్టుకుంటారు తీసుకెళ్ళి? దాచుకుని అర్ధరాత్రి చూస్తాను. ఎందుకు సార్, ఏమవుతుంది మీకు? ఏమైనా మార్ఫింగ్స్ లాంటివి అంటే చేద్దాం సార్. నాకు డౌట్ సార్, ఇందుకే మార్ఫింగ్ అంటే ఏం చేస్తారు సార్? మార్ఫింగ్ అంటే ఏంటో కాదు, ఉన్నవి తీయేస్తాం, లేని ఆడేస్తాం. ఏంటది? కొత్తవన్నీ కూడా. ఏం లేదు, కంగారు పడకు, నేను అందంగా చూపిస్తాను. అమ్మయ్య, అంతే కదా. అమ్మా సార్, నాకు డౌట్ సార్, ఏంటి సార్ కెమెరాకి మీకు అనుబంధం? కెమెరాకి నాకు అనుబంధం ఏంటో తెలుసా? ఒక మెమరీ కార్డుకి కెమెరాకు ఉన్న అనుబంధమే నాకు కెమెరాకు ఉన్న అనుబంధం. అది ఎలా? మెమరీ కార్డు పెడితేనే కెమెరా రికార్డ్ అవుతుంది. అవును. అలాగే నేను చెయ్యి వేస్తేనే కెమెరా రికార్డ్ అవుతుంది. ప్రపంచంలో అందరూ ఇమేజ్ కోరుకుంటారు, నేను ఫుటేజ్ కోరుకుంటా. ఏం చెప్పారు సార్, అదిరిపోయింది సార్. సార్ నాకు అర్థం కాలేదు, కానీ కొంచెం అర్థమైంది సార్. అదే మీకు అదే క్రియేటివిటీ ఎక్కువ అని. సార్ నాకు డౌట్, నిజానికి మీరు డిఓపి అవ్వాలని ఆలోచన ఎందుకు వచ్చింది, ఎక్కడొచ్చింది, ఎలాగొచ్చింది? ఇంత పెద్ద డిఓపి ఎలా అయ్యారు మీరు? అది ఇప్పుడు చరిత్ర కాదు, మా తాతగారు అప్పటి నుంచి ఉన్నది. అంటే మీకు వంశపారంపర్యంగానే మీరు డిఓపి అనమాట. ఓ మై గాడ్. చెప్తాను, చెప్పండి. మా తాతగారు మామూలుడు కాదు, మహానుభావుడు. ఆ రోజుల్లో ఆయనకి కెమెరా వాడాలని చెప్పి ఎంతో ఉత్సాహం ఉండేది. అప్పుడు ఏం చేసేవారు? మా తాతగారు పక్క రూమ్ లో ఏం జరుగుతుందో తెలుసుకోవడం గురించి గోడల కన్నాలు పెట్టి ఆ రూమ్ లో నుంచి తొంగి చూసేవాడు. అర్థమైంది. అంటే ఆ గోడ కన్నాలు పెట్టి అందులో కెమెరా పెట్టాడు అనమాట. ఎస్, లేదు, కెమెరా తీసుకోవడానికి బడ్జెట్ లేక మా తాత కన్నే ఒక కెమెరాగా వాడుకునేవాడు. అవతల మొత్తం మ్యాటర్ చూసేవాడా? మొత్తం అవతల ఒక మ్యాటర్ అంతా కూడా క్యాప్చర్ చేసేవాడు. ఆ తర్వాత ఏం చేసేవాడు? క్యాప్చర్ చేసి ఆ జరిగిందంతా కూడా నలుగురు చెప్పుకుని ఎంతో ఆనందపడేవాడు. అల్ప సంతోష్ మా తాత. అర్థమైంది. అంటే మీ తాతగారు కంటితో బొక్కలో చూసి కనునే కెమెరాగా వాడిన గొప్ప ఘనత మీ తాతగారిదండి. అటువంటి మనవడైనది మీకు నిజంగా గర్వం, మీరు గర్వకరంగా ఫీల్ అవ్వాలి. మరి థ్యాంక్ యూ సో మచ్. అలాంటి మా తాతకి ఎన్నో ఉన్నాయి, కానీ మా తాతకి ఒకటే లోపం. ఏంటిది? కెమెరా లోపం. కెమెరా లోపమా? అంటే మా తాత దగ్గర కెమెరా లేదు, ఆర్థిక పరిస్థితులు బాగాలేక మా తాత కెమెరా కొనుక్కోలేకపోయాడు. అలా చాలా రోజులు కన్నుతో చూసి ఎంతో మందికి తను చూసినవన్నీ కూడా నోటితో చెప్పుకోలేని కూడా అందరికీ చెప్పుకుని హ్యాపీగా ఫీల్ అయ్యాడు. గొప్ప మనిషి. కానీ ఒక రోజు రానే వచ్చింది, మా తాత రిటైర్ అయ్యాడు. రిటైర్మెంట్ కి వచ్చిన డబ్బులతో, అదే పెన్షన్ డబ్బులే కదా, ఆ పెన్షన్ డబ్బులతో మా తాత ఒకటి కెమెరా కొనుక్కున్నాడు. మొత్తం కొన్నాడు ముసలోడు. ఆ కెమెరా కొనుక్కున్న తర్వాత మా తాత తరుగులు సత్యవతి వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. ఆవిడెవరు? అర్థమైంది, మీ నాన్నమ్మ కదా? కాదు, మా నాన్నమ్మ ఇంట్లో పని మనిషి. కాకపోతే మా తాత ఎందుకో తను ఎప్పుడు సొంత మనసులో చూసేవాడు. ఆ తర్వాత తడుగుల సత్యవతి వాళ్ళ ఇంటికి వెళ్ళి తడుకల్ని చాటున కెమెరా యాంగిల్ పెట్టాడు. అర్థమైంది. వెంటనే బటన్ నొక్కాడు కదా? లేదు, ఆనందంలో గుండాకి చచ్చిపోయాడు. ఓ మై గాడ్, చనిపోయాడా? ఇంతకీ మీ తాతయ్య ఏం చూసి చచ్చిపోయాడు? ఇప్పటికీ మాకు అదే సస్పెన్స్. మా తాత ఏం చూసాడో తెలుసుకోవడం కోసం మా అందరికి ఉబలాటంగా ఉంటుంది. కానీ ఆ తర్వాత ఆ కెమెరా ఏమైంది? ఆ కెమెరా ఆ తర్వాత మా నాన్న దగ్గరికి వెళ్ళింది. మా తాత చాలా గొప్పోడు, అందుకే మా తాతను అందరూ కూడా రంధ్రానివేశి అంటూ ఉంటారు. అంటే ఆయన పేరు మీకు పెట్టారా? నా పేరు కూడా రంధ్రానివేశి. బాగుంది. మీ ఫ్యామిలీ చరిత్ర బాగుందండి.
మొత్తానికి మీ తాతగారివి మంచి మంచి కట్టుబాట్లు, మంచి మంచి అలవాట్లు. అతను ఒక గ్రేట్ మ్యాన్. అంటే మీ తాతగారి నుంచి వంశపారంపర్యంగా మీ నాన్నగారికి కెమెరా వచ్చిందనమాట. కానీ ఊర్లో వాళ్ళు అనుకుంటలేదు. మరి ఏమనుకుంటున్నారు? మా తాత లాస్ట్ కెమెరాలో చూసింది ఎవరినో కాదు. ఎవరిని? మా నాన్నగారినే అంట. అంటే చివరిసారిగా మీ తాతగారు కెమెరా పెట్టింది తడికల సత్యవతి ఇంట్లో కదా? అవును. ఆయన ఏం చూశాడు? ఇంతకీ మీ నాన్న అక్కడ ఎందుకున్నాడు? అది తర్వాత మాట్లాడుకుందాం. ఓహో, పర్సనలా? మంచి మంచి కట్టుబట్లండి. రాజుగారు, మన ప్రోమాకి మంచి మసాలా దొరికింది, ఎరగొట్టండి. సో ఆ తర్వాత నుంచి మీ నాన్నగారు ఆ కెమెరా తీసుకుని ఎన్నో వీడియోలు అద్భుతంగా చిత్రీకరించాడు అనమాట. మా నాన్నగారు కెమెరా పట్టుకుని ఎన్నో గోడలకు కన్నాలు వేశారు. కన్నాలా? ఊరుకోండి, జోకులేస్తారు. బొక్కలు పెట్టేది డ్రిల్ మిషన్తో కదా, కెమెరాతో కాదు కదా. లేదు లేదు, మా నాన్నగారు తెలుసుకుంటే దేనితోనే బొక్కలు పెట్టేస్తాడు గోడలకి. సరే, మొత్తానికి మీ నాన్న ఆ రోజుల్లో బాగా షూట్ చేశాడు అనమాట. ఆ షూట్ చేసిన రష్ అంతా ఏం చేసేవాడు? ఎడిటింగ్ చేసేవాడు కదా. ఎడిటింగ్ చేయడానికి మా నాన్నగారికి స్తోమత లేక ఆ ఫుటేజ్ అంతా కూడా అలా పక్క పెట్టేసేవాడు. అయ్యో పాపం. మరి ఆ ఫుటేజ్ అంతా ఏమైంది ఇప్పుడు? ఇప్పుడు నేను ఎడిట్ చేస్తున్నాను. అప్పుడు రష్, ఇప్పుడు ఎడిట్ చేస్తున్నావు. అదేంటో మా నాన్నగారు తీసిన వీడియోస్ చూస్తుంటే నాకెంతో గర్వంగా అనిపిస్తుంది. మా నాన్న ఎంత పెద్ద డిఓపి అనిపిస్తుంది. ఓ మై గాడ్. అదేంటో ప్రతి వీడియో కూడా నీలి రంగులో ఉంటుంది. అంటే బ్లూ కలర్. ఎస్, అర్థమైందండి. అంటే మీ నాన్నగారు డిఓపి. అవును. నీలిరంగు అంటే బ్లూ ఫిలిం. బ్లూ ఫిలిం. నువ్వు కంగారు పడకు. ఆ నీలిరంగు ఏదైతే ఉందో మొత్తం బ్లూ టింట్ అంతా నేను తీసేసాను. ఓహో, డిఏ చేశారు మీరు. ఓకే ఓకే, దొరుకుతుంది వచ్చా. మొత్తానికి మీరు మంచి ఎడిటర్ అనమాట. నేను డిఓపి. ఓ, మీరు డిఓపి. ఓకే సార్, మీరు ఒక మంచి డిఓపి అంటే కెమెరా మ్యాన్. సార్, మీరు తీసిన సినిమాల్లో మీకు బాగా నచ్చిన సినిమాలు, హృదయానికి హత్తుకునే సినిమాలు, మీరు బాగా ప్రేమించిన సినిమాలు, మీరు ఇష్టపడి బాగా తీసిన సినిమా పేర్లు చెప్పగలరా? ఎందుకు చెప్పలేను, ఒకటి కాదు 3-4 చెప్తాను. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. ఒకటి చాలండి, చెప్పండి. ఒంగుడు తుంగుడు, కర్రబెళ్ళ, ఏడు పెంకులాట. ముఖ్యంగా ఏడు పెంకులాట సినిమా గురించి మాట్లాడుకుందాం. ఏడు పెంకులాట సినిమాలో నేను చేసిన వర్క్ అందరూ కూడా మంత్రముగ్ధులు అయిపోయారు. ఏడు పెంకులాట? అవును. అదేం పేరు? నేను చెప్తాను కదా. నేను పెట్టిన కెమెరా యాంగిల్ ఒకటి చూసి డైరెక్టర్ పిచ్చోడైపోయాడు. హీరో హీరోయిన్ పర్ఫార్మెన్స్ తోడు నా కెమెరా యాంగిల్స్ అన్ని కలిపి సెట్ చేస్తే అసలు ముఖ్యంగా చెప్పుకోవాలంటే నేషనల్ అవార్డు వచ్చిందా? వచ్చేది సినిమా రిలీజ్ అయ్యి ఉంటే. అంటే సినిమా ఇంకా లేదు, ఫుటేజ్ నా దగ్గరే ఉంది. అదే కాదు, కర్రబిళ్ళ, ఒంగుడు తుంగుడు, ఈ సినిమాలన్నీ కూడా ఫుటేజ్ నా దగ్గర ఇంకా ఉంది. మీరే ఉంచుకోండి.